వెల్కమ్ టు 99 టీవీ కెరీర్ అండ్ జాబ్స్. స్విగ్గీ, జొమాటో, జెప్టో లాంటి గిగ్ వర్క్ తో మంత్లీ 40,000 సంపాదించడం సాధ్యమేనా? అసలు గిగ్ వర్క్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ వీడియో చూసేద్దాం. ఒక కంపెనీలో పర్మనెంట్ ఎంప్లాయీగా కాకుండా కేవలం ఒక టాస్క్ లేదా అసైన్మెంట్ ని కంప్లీట్ చేసేందుకు మాత్రమే డబ్బులు తీసుకునే పద్ధతి. దీన్నే గిగ్ ఎకానమీ అని కూడా అంటారు. మీరు అలా రోడ్ల మీద ఎప్పుడైనా వెళ్తుంటే ప్రతి 10 సెకండ్స్ కి ఒక స్విగ్గీ టీషర్ట్ లేదా జొమాటో బ్యాగ్ కనిపిస్తూనే ఉంటుంది. 10 మినిట్స్ లో గ్రాసరీస్ ఇచ్చే జెప్టో, బ్లింకిట్, ఆర్డర్ ఇస్తే ఇంటికొచ్చే అమెజాన్, వీటిని గిగ్ వర్క్స్ అంటారు. వీటన్నింటి వెనుక ఉన్నది మనలాంటి ఆర్డినరీ పర్సన్సే. సో నిజానికి చాలా మంది అనుకుంటారు ఇది కేవలం డెలివరీ జాబ్ కదా అని. కానీ యు నో వాట్, ఇది ఇండియాలోనే ఒక గిగ్ రెవల్యూషన్. పార్ట్ టైం చేస్తూ చదువుకునే వాళ్ళు కొందరైతే ఫుల్ టైం చేస్తూ కుటుంబాన్ని పోషించే వాళ్ళు లక్షల మంది ఉన్నారట. అసలు ఈ వీడియోలో ఈ డెలివరీ వరల్డ్ సీక్రెట్స్ చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ముందుగా మనం ఏ కంపెనీ దేనికోసం పనిచేస్తుందో తెలుసుకుందాం. ఎందుకంటే కంపెనీని బట్టే వర్క్ మోడ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫుడ్ డెలివరీ, స్విగ్గీ, జొమాటో, దీనికి ఎక్కువగా లంచ్ అండ్ డిన్నర్ టైంలో రష్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్విక్ కామర్స్ అంటే గ్రాసరీస్, జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, 10 నిమిషాల్లో డెలివరీ, ఇది షార్ట్ డిస్టెన్స్ పనులు. ఈ కామర్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, పెద్ద పార్సల్స్, డే టైమ్ షిఫ్ట్స్. లాజిస్టిక్స్, పోర్టర్, డున్జో, మెటీరియల్ ట్రాన్స్ఫర్, హెవీ వెహికల్స్ అవసరం. వర్క్ మోడ్ అండ్ జాయినింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఈ జాబ్స్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇంటర్వ్యూలు ఉండవు, రికమెండేషన్లు అస్సలే ఉండవు. ఈ జాబ్స్ కోసం ఎలిజిబిలిటీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఒక స్మార్ట్ ఫోన్. ఇందులో జాబ్ సంపాదించాలంటే స్పెషల్ గా మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనే లేదు. ఆయా కంపెనీల పార్ట్నర్ యాప్స్ డౌన్లోడ్ చేసి డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే 24 అవర్స్ లో మీరు క్రియేట్ చేసిన ఐడి యాక్టివేట్ అవుతుంది. మీరు ఎప్పుడు లాగిన్ అవ్వాలి, ఎప్పుడు లాగౌట్ అవ్వాలి అనేది మీ ఇష్టం. ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారనే మాటే కానీ ఇలాంటి జాబ్స్ లో మాత్రం మీకు వీరే బాస్. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వద్దాం. ఈ జాబ్ లో డబ్బులు ఎంత వస్తాయి అని. అయితే ఇక్కడ పేమెంట్ అనేది ఇలా ఉంటుంది. అంటే మీరు చేసే ప్రతి ఆర్డర్ని బట్టి డబ్బులు రావటం. డైరెక్ట్గా చెప్పాలంటే ముందుగా బేస్ పే. ప్రతి ఆర్డర్కి ఇంత అని ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. అంటే 20 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు. డిస్టెన్స్ పే, మీరు వెళ్లే కిలోమీటర్లని బట్టి ఎక్స్ట్రా డబ్బులు. ఇన్సెంటివ్స్, ఒక్క రోజులో 15 ఆర్డర్లు చేస్తే 500 రూపాయల బోనస్ లాంటి టార్గెట్స్. సర్చ్ పే, వర్షం పడినప్పుడు లేదా స్పెషల్ డేస్ లో ఆర్డర్ కి ఎక్స్ట్రాగా 10 నుంచి 20 రూపీస్ ఇస్తారు. ఒకసారి రియాలిటీ చెక్ కూడా చేద్దాం. పెట్రోల్ ఖర్చులు పోను కష్టపడితే నెలకు 25,000 నుంచి 40,000 వరకు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇదంతా వింటుంటే ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది కదా. ఆగండి, ఇలాంటి వాటిల్లో కొంచెం డార్క్ సైడ్ రియాలిటీస్ కూడా ఉంటాయి. రేటింగ్ సిస్టమ్ ప్రకారం కస్టమర్ తక్కువ రేటింగ్ ఇస్తే మీ ఐడి బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. ఎండైనా వానైనా రోడ్డు మీదే ఉండాలి. అంటే ఎంత ట్రాఫిక్ ఉన్నా, వెదర్ ఎలా ఉన్నా సరే వర్క్ అయితే ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువే. అందుకే కంపెనీలు ఇచ్చే ఇన్సూరెన్స్ గురించి మీకు కంప్లీట్ ఐడియా ఉండాలి. ఎందుకంటే సేఫ్టీనే అన్నిటికంటే ముఖ్యం. వేరే కంపెనీస్ లో ఉన్నట్టు ఈ ప్లాట్ఫామ్స్ లో పిఎఫ్ లేదా గ్రాట్యుటీ లాంటివి ఏవి ఉండవు. ఇప్పుడు మనం కొన్ని స్మార్ట్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి తెలిస్తే మాక్సిమం ఎర్న్ చేయొచ్చు. అసలు ఈ గిగ్ వర్క్ లో అందరికంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు వాడే ట్రిక్స్ ఇవే. మల్టీ యాప్ స్ట్రాటజీ. ఒకేసారి 2 యాప్స్ ఆన్ చేసి ఉంచుతారు. ఎందులో ఆర్డర్ వస్తే అందులోకి వెళ్తారు. హాట్స్పాట్స్, ఏ ఏరియాలో ఎక్కువ రెస్టారెంట్లు ఉన్నాయో అక్కడ వెయిట్ చేస్తారు. పీక్ అవర్స్, లంచ్ టైంలో 1 PM నుంచి 4 PM, అలానే డిన్నర్ టైం 7 PM నుంచి 11 PM టైంని అస్సలు మిస్ అవ్వరు. ఇది మీకు సెట్ అవుతుందా లేదా చూద్దాం. సో మీకు అర్జెంట్గా డబ్బులు కావాలి లేదా పార్ట్ టైం ఆదాయం కావాలంటే గిగ్ జాబ్స్ అనేవి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. కానీ దీన్నే లైఫ్ టైం కెరీర్ గా కాకుండా దీని ద్వారా వచ్చే డబ్బుతో ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుని లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీలో ఎవరైనా ఎప్పుడైనా డెలివరీ జాబ్ చేశారా? అయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. ఫైనలీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే రెగ్యులర్ గా మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.